अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ. వేదాంత దర్శనంలో రెండవ అధ్యాయంలో ఒకటవ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 10వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. విషయం వచ్చేసి ప్రకరణం వచ్చేసి పూర్వపక్షి అసత్ నుంచి సత్తాకి ఉత్పన్నమైంది అంటే శూన్యం నుంచి భావం, అభావం నుంచి భావం ఉత్పన్నమైంది అనే ప్రకరణాన్ని విషయంలో పూర్వపక్షి సిద్ధాంతి రకరకాల ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానంగా సిద్ధాంతి కూడా సమాధానం చెప్పారు. ఇక్కడ ఎన్ని చెప్పినప్పటికీ కూడా అసత్ నుంచి సత్తాకి ఉత్పన్నం కాదు. అసత్ అంటే అక్కడ అనభివ్యక్తి రూపం తీసుకోవాలి. అనభివ్యక్తి సత్తా అయితే ఉంది కానీ అనభివ్యక్తి రూపంలో ఉంది, ప్రకటావస్థ లేదు. దాని అప్రకటావస్థ ఉంది, ప్రకటావస్థ ఉత్పన్నమైంది అంటే బ్రహ్మాండం జగత్ ఉత్పన్నమైంది. అసత్ నుంచి సత్ ఉత్పన్నం కాదు. ఒకవేళ అసత్ అని అభావం తీసుకున్నట్లయితే మొత్తం ప్రతిషేధం యొక్క స్థితి ఉత్పన్నమవుతుంది అన్నమాట. ప్రతిషేధం అంటే మొత్తం పరమాత్మ యొక్క అస్తిత్వం కూడా ఏముండదు, శూన్యంగా ఉంటుంది. అప్పుడు నీ పక్షంలో స్వపక్షంలో కూడా దోషం వస్తుంది అని చెప్పి సిద్ధాంతి నిన్న ప్రస్తావించామట. ఒకవేళ మొత్తం ఆ భావం నుంచి భావం ఉత్పత్తి, ఆ భావం నుంచి భావం ఉత్పన్నమైంది, అసత్ నుంచి సత్యాయితీ అని ఒకవేళ అంటే అక్కడ ఆ భావం అసత్ అన్నప్పుడు ఇంకా పూర్వంలో సృష్టి ఉత్పన్నం ముందు పరమాత్మ యొక్క సత్తా కూడా ఏది ఉండదు, ఆ దోషం వస్తుంది. ఆ పక్షం స్వపక్షంలో కూడా దోషం వస్తుంది. కాబట్టి నేను చెప్పి యుక్తి సంగతం కాదని చెప్పి స్వపక్షంలో ఒక దోషం చూపించాడు. అలాగే దృష్టాంతము కూడా చూపించాడు. నిన్న అంత అసమంజసం అవుతుంది. ప్రళయకాలంలో కూడా ప్రళయకాలంలో కారణగుణ కార్యగుణ దృష్ట సిద్ధాంతాన్ని వచనాన్ని తీసుకొని అలాగే కార్యంలో ఉండే గుణాలు కారణంలో విలీనమైనప్పుడు రావాలి అన్నప్పుడు అది సాధ్యం కాదు. లోకంలో మనం చూస్తున్నాం, ఏదైనా ఒక వస్తువు మృతిపిండం అది పిండి చేసినప్పుడు, పొడి చేసినప్పుడు మనం పూత్కాలంతో ఊపిన ఆ గాలితో ఊపినప్పుడు మొత్తం అంతా ఆకాశంలో విలీనం అయిపోతుంది, అంత దూరంగా పడిపోతుంది, సూక్ష్మంగా అయిపోతుంది. కాబట్టి అది తన స్థూలత్వాన్ని వదిలేస్తుంది. కాబట్టి లయం చెందినప్పుడు పూర్వపక్షిక అభిప్రాయం ఏమిటంటే ఆ స్థూలత్వము, గంధము, రసము, రంగు, రూప, ఆకృతి ఇవన్నీ కూడా ఉండాలి కదా ప్రకృతిలో. కారణ గుణాలు కార్యంలోకి వచ్చినప్పుడు కార్యగుణాలు కారణంలో ఉండాలి, విలీనమైనప్పుడు ఉండాలి అంటున్నామట. అలా ఉండవు, సూక్ష్మీకరణ జరుగుతుంది. ఎందుకంటే అలింగ పర్యవసానం అని చెప్పి మహర్షి పతంజలి గారు చెప్పారు మనకు. ఏం చెప్పారంటే ఏదైనా వస్తువు కారణం తీసుకున్నట్లయితే మూల కారణంలో ఆగిపోతుంది, అది సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకు కనిపించదని చెప్పి సమానం చెప్పుకోండి. ఒకరిని ఈ దృష్టాంతాన్ని స్వీకరించకపోతే అప్పుడు సిద్ధాంతి మళ్ళీ ఒక దోషము చూపించామట. అలాంటప్పుడు నువ్వు అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైనట్టున్నావు కదా, అప్పుడు అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైనప్పుడు బ్రహ్మత్వం యొక్క అస్తిత్వం నష్టమవుతుంది అని చెప్పాము. అది ఈ పక్షం దోషం వస్తుంది. అలాగే నువ్వు ఈ మృతి పిండాన్ని యొక్క దృష్టాంతం స్వీకరించినట్లయితే నువ్వు కారణంలో ఉండే గుణాలు ఏ విధంగా కార్యంలోకి వస్తాయో అలాగే కార్యంలో ఉండే గుణాలు కూడా కార్యంలోకి రావాలి అన్నట్లయితే అలాగే నువ్వు పరమాత్మనే నిమిత్తం అంటున్నావు, పరమాత్మ ఉపాదాన కారణం అంటున్నావు. అలాగే అటువంటిప్పుడు నువ్వు ప్రకృతిలో కూడా లయంలో కూడా స్థూలత్వం, గంధత్వం, రసత్వం ఇవన్నీ ఉండాలంటున్నావు కదా. అలాగే అయితే సరే ప్రకృతిలో లేవు,
అలా అయితే బ్రహ్మలో ఉన్నాయా, బ్రహ్మలో కనిపిస్తున్నాయా, అవే గుణాలు బ్రహ్మలో ఉండాలి. ఆ పక్షం స్వపక్షం నా దాంట్లో దోషం చూపిస్తున్నావు, కార్య గుణాలు కూడా కారణంలో లయం చెందినప్పుడు ఉండాలంటున్నావు. అదే పక్షం పరమాత్మను కూడా వస్తుంది, పరమాత్మను స్వీకరిస్తున్నావు. పరమాత్మ స్థూలత్వము, రసము, గంధం ఇవన్నీ ఉన్నాయా? అవి లేవు. ఆ పరమాత్మ అకాయం, అవరణం, అస్నావిధం, ఇలాగా అభూతం అని చెప్పి మనకు స్థూలం అని చెప్పి ఆ పరమాత్మ అనేక సిద్ధాంతం అనేక సందర్భాలు చెప్పుకున్నాం. పరమాత్మ కాయ లేనటువంటి వాడు, శరీరం లేనటువంటి, గంధ రూప రసాలు లేనటువంటి వాడిని చెప్పుకున్నాం. కాబట్టి ఇవి పరమాత్మ ఎక్కడ ఉన్నాయి? కాబట్టి ఆ దోషము మా దాంట్లో చూపించిన దోషం మీ దాంట్లో కూడా వస్తుంది. కాబట్టి యుక్తి సంగతి కాదు. అందుకే తస్మాత్ ఉపాదాన కారణే లయావస్థాయం కార్యధర్మ ప్రసక్తి అయుక్తి. అందుకే లయావస్థలో కార్యధర్మాలు ఏవైతే ఉన్నాయో, కార్య జగత్తు యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలోకి రావు. ప్రకృతిలోకి వచ్చినట్లయితే పరమాత్మలకు రావాలి. ఆ దోష ప్రసక్తి ఈ పక్షంలో కూడా వస్తుంది. అందుకే అది యుక్తి సగత కాదు అని చెప్పి ఇంతవరకు సమాధానం సిద్ధాంతి పూర్వపక్షికి సమాధానంగా చెప్పాడు అన్నమాట. ఇప్పుడు ఇదే విషయంలో ఇదే ప్రశ్న ఆలోచన చేసుకొని మళ్ళీ పూర్వపక్షి ఆ స్వపక్ష దోషం చూపించాడు కదా, బ్రహ్మలో కూడా ఈ లక్షణాలు ఉండాలి, ధర్మాలు వస్తాయి, ఆ దోషం చూపించాడు కదా, దాన్ని ఆధారం చేసుకుని పూర్వపక్షి మళ్ళీ ఖండిస్తున్నాడు. అదేంటో చూద్దాం. అంతకన్నా ముందు ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతి వంశరామ పునర్ ఆశంక్యతే సమాధత్తే. ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్తున్నాం. పునర్ ఆశంక్య సమాధత్తే, ఇక్కడ శంకించి సందేహించి మళ్ళీ సమాధి చెప్తున్నారు. ఏ రకంగా పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు? ప్రశ్నకర్త ఏ రకంగా అడుగుతున్నాడంటే తర్క అప్రతిష్టానాత్ అన్యత అనుమేయం ఇది చేత్ ఏవమపి అవిమోక్ష ప్రసంగ. తర్క అప్రతిష్టానాత్ అన్యత అనుమేయం ఇది చేత్ ఏవమపి అవిమోక్ష ప్రసంగ. ఇది సూత్రం అనమాట. పూర్వపక్షి ఏమంటున్నా అంటే, నువ్వు నేను చెప్పిన ఒక తర్కానికి నువ్వు మళ్ళీ తర్కాన్ని ఖండించావు, తర్కానికి అస్తిత్వం లేదు, నువ్వు ప్రమాణం ఇవ్వాలి అనేది. ప్రమాణానికి ఎందుకు తర్కం అనేది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, దానికి మాటకు ఇంకో మాట చెప్తే ఖండించేసావు, మళ్ళా ఇంకొక మాట చెప్పేస్తే అది ఖండించబడుతుంది. అలాగా ఒక తర్కం ఇంకొక తర్కం చేత అలా ఖండించబడే స్థాయిగా ఉండదు అన్నమాట. ఏదైనా ప్రమాణం అయితే స్థాయిగా ఉంటుంది, స్థిరత్వాన్ని ఉంటుంది, దాంట్లో ఖండించబడదు. ప్రమాణం చెప్పామనుకో స్థిరంగా స్థాయిగా ఉంటుంది అన్నమాట. అలాగా నువ్వు తర్కంతో ఖండించే స్వపక్ష దోషులు నా పక్షం దోషం చూపిస్తున్నావు, అది నువ్వు తర్కంగా ఖండిస్తున్నావు. ప్రమాణం ఏం చెప్పు, తర్కంగా ఖండిస్తే ఎట్లా అవుతుంది? ఆ తర్కం చెప్తే అది ఖండించబడుతుంది. తర్కానికి ప్రతిష్ట లేదు, తర్కానికి స్థిరత లేదు. ఇప్పుడు నేను ఒక మాట ఇంకొక మాట చెప్తాను, అది ఇంకొక మాట చెప్తా, ఒకదాన్ని ఖండించుకుంటూ పోతాను. నీ మాట నీకు కరెక్ట్ అయినప్పుడు నా మాట నాకు కరెక్ట్ కదా, ఇది చెల్లదు. ప్రమాణం అంటే చూపించేవన్నా. అందుకే తర్క అప్రతిష్టాన, తర్కంతో నేను ఖండిస్తున్నావు అని పూర్వపక్షం అంటున్నాడు సిద్ధాంతిని. ప్రశ్నకర్త అంటున్నాడు, సిద్ధాంతిని ఏమంటున్నావట, సమాధానకర్తని అడుగుతున్నావట. నువ్వు తర్కంతో నువ్వు ఖండించాను, అదే అప్రతిష్ట. తర్కానికి ఏ ప్రతిష్ట లేదు. నువ్వు మాటకు మాట చెప్తే ఏమవుతుంది? అది ప్రమాణం అవుతుందా? అందుకే అన్యథ అనుమేయం. ఏదైనా ఒక ప్రమాణం తీసుకొచ్చి అన్యత ఏదైనా అనుమానించాను, ఇంకా అన్యత ప్రమాణం తీసుకొని చెప్పాను ఖండించాలంటే, అది నా పక్షం దోషం చూపించి నువ్వు ఆ దోషం నీళ్ళ కూడా ఉందంటే అది మాటకు మాట సమాధానం కాదు. అన్యథ అనుమేయం, వేద ప్రమాణం, అదే అనుమానంగా ఏదైనా ప్రమాణం చూపించు అని ఇంతవరకు పూర్వపక్షి ప్రశ్నించాడనమాట. అప్పుడు సిద్ధాంతి దీంట్లో ప్రశ్నకర్త అక్కడే అదే ప్రశ్న దానికి సమానం చూపించారు. ఏవోపి నీ అలాగ చూపించినా కూడా సరే, ప్రమాణం చూపించినా నువ్వు స్వీకరిస్తావా? ఏవోపి అవిమోక్ష ప్రసంగ, ఏవమపి అవిమోక్ష ప్రసంగ. సరే, ఒకవేళ నేను ప్రమాణం ఇచ్చినప్పటికీ నువ్వు చెప్పిన మాట దోషం దూరం అయిపోతుందా? అప్పుడు కూడా అవిమోక్ష ప్రసంగ, విముక్తి, దోషం నుంచి విముక్తి కలగదు. నీకు దోషం నుంచి పక్కకు తప్పుకోలేవు. అలా సరే, నేను ప్రమాణం ఏదైనా శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం ఇచ్చినా నువ్వు అలాంటి వచనం చెప్పావు, నువ్వు ఆ దోషం నుంచి తప్పుకోగలుగుతావా? ఆ దోషం నుంచి నువ్వు తప్పుకోలేవు. నీకు దాని నుంచి విముక్తి కలగదు. అంటే ఆ దోషం నుంచి నీకు విముక్తే కలగదు. అవిమోక్ష ప్రసంగ ఏవమప్పి. సరే, నేను ఒక ప్రమాణం ఇస్తాను, అప్పుడు కూడా నీ దోషంగా ఉంటుంది, దోష ప్రసంగమే ఉంటుంది. అవిమోక్ష ప్రసంగ, దానికి ముక్తి కలగదు, నీకు మోక్షం కలగదు, నీకు దోషం నుంచి విముక్తి కలగదు అని సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా చెప్పాడు అనమాట. అర్థమైన ప్రశ్న ముందు ప్రశ్న అర్థమైన సమాధానం తెలిసిపోతున్నాడు.
పూర్వపక్షి ఏమంటున్నా అంటే, నువ్వు నన్ను తర్కంతో ఖండించావు, తర్కానికి ఒక అస్తిత్వం లేదు, ఒక తర్కం ఇంకొక తర్కంతో ఇంకో తర్కంతో ఖండించబడుతుంది. కాబట్టి అన్యత అనుమేయం ఏదో అన్య ప్రమాణం ఏదంటే చెప్పు, అన్యత అనుమానించేదని అంక ఆయన ప్రమాణం చెప్పు అని అడిగినప్పుడు ఇది చేత్ అలా ప్రశ్నించినట్లయితే దానికి సమాధానం చెప్తున్న సిద్ధాంతి, ఏమోపి అలా అయినప్పటికీ కూడా అవిమోక్ష ప్రసంగా నువ్వు దోషం నుంచి తప్పుకోలేవు, దోషం నుంచి విముక్తి నీకు కలగదు. సరే ప్రమాణం ఇచ్చినప్పుడు కూడా ఈ దోషంగానే ఉండిపోతుంది అని సిద్ధాంతి చెప్పాడు. అది ఏంటో కింద చూడండి. ఇది మనం సూత్రార్థం చెప్పుకున్నాం, అదే భాషణలో స్పష్టం చేయబడింది. తర్క అప్రతిష్టానాత్ అన్యత అనుమేయం ఇది చేత్. ఒకవేళ పొదుపక్ష రకంగా తర్కానికి ప్రతిష్ట లేదు, అన్యత వేరే విధంగా అనుమానించి వేరే ప్రమాణం ఇవ్వ అని అన్నట్లయితే ఆ విషయాన్ని తీసుకొని ఓపెన్ చేశాడు. స్వపక్ష దోషాత్ ఎదుచ్యతే. నా పక్షంలో స్వపక్ష దోషం, ఆ ప్రకృతిలో కూడా స్థూలత్వం రసత్వం ఇవన్నీ ఉండాలన్నప్పుడు అది బ్రహ్మలో కూడా ఉండాలని దోషం చూపించావు కదా, అది తీసుకుని చెప్తున్నాడు. స్వపక్ష దోషాత్ నా పక్షంలో ఎదుచ్యతే, ఏ దోషం స్వపక్ష దోషం చూపిస్తున్నావు కదా నా పక్షంలో, తర్కవాదం, తర్కంతో ఏదో వాదించావు అంతే, ప్రమాణం కాదది. తర్కవాద తర్కస్య నా ప్రతిష్టానం అస్తి. తర్కానికి ఏ ప్రతిష్ట ఉండదు అన్నమాట, తర్కానికి ప్రతిష్ట ఉండదు అన్నమాట. ఇప్పుడు ఉంటుంది, మనం కూడా ఖండించబడుతుంది అంతే, అది ప్రమాణం ఏమవుతుంది, ప్రమాణం కాదు. తర్కానికి ఒక అస్తిత్వం లేదు, ఒక స్థిరత లేదనమాట. యతోహి ఎందుకంటే యతోహి ఏకః తర్కో అపరేణ తర్కేణ ఛిద్యతే. ఒక తర్కము ఇంకొక తర్కం ద్వారా, ఒక వాదము ఇంకొక వాదము ద్వారా ఛిద్యతే ఖండించబడుతుంది, అది ఛేదించబడుతుంది. అలాగే అపరశ్చ ఇంకొక ఛేదించబడే ఏదైతే తర్కం ఉందో అది మళ్ళీ అపరశ్చ తద్ అపరేణ ఇది, ఆ తర్కం ఇంకో తర్కం చేత, ఆ తర్కం ఇంకొక తర్కం చేత, అలా ఒకదానికోటి ఏమవుతాయి, అపరశ్చ తద్ అపరేణ ఇది తర్కంతో ఖండించబడతాయి. ఇది హేతోహో, ఈ కారణం చేత తర్కానికి అస్తిత్వం లేదు కాబట్టి అన్యత అంటే అన్య ప్రకారేణ అనుమేయం, అన్య ప్రకారం అంటే వేరే ప్రకారంగా అనుమేయం అనుమానించాలి, జ్ఞాతవ్యం తెలుసుకోవాలి. అన్య ప్రకారం అనుమేయం అంటే జ్ఞాతవ్యం, వేరే ప్రమాణపూర్వకంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇది తర్కంకి అస్తిత్వం లేదు. అన్యన అనుమేయం, ఇది అనుమేయం జ్ఞాతవ్యం, తెలుసుకోవాలి, అనుమేయం అనుమాన ప్రభావం ఉన్నదాన్ని తెలుసుకోవాలి. నాతో పక్షేణ ఇది చేత్, నతు దోషాపేక్షేణ ఇది చేత్. అంతేగాని నా పక్షంలో దోషాన్ని చూపించి నువ్వు స్వపక్షం దోషం చూపించి దాంతో కాదు, ఏదో అన్య ప్రమాణం అన్య అనుమానం ఏదైనా ఉంటే చెప్పు, అన్య అనుమాన ప్రమాణం ఏదంటే చెప్పు. నతు పక్ష దోషాక్షేపేణ ఇది చేత్. ఒక నువ్వు అలా దోషాక్షేపేణ అంటే పక్ష దోషం ద్వారా కాదు, ఏదైనా అన్య ప్రకారం అనుమేయమైనట్టు అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, శబ్ద ప్రమాణం ఉంటే అది చెప్పు. ఇది చేత్. ఈ రకంగా ప్రశ్నకర్త ఒకవేళ ప్రశ్నించినట్లయితే, అలాంటి తర్కాన్ని కూడా ఒక తర్క ఋషులు ఉండేవాళ్ళని అంటే ఏదైనా ప్రమాణం ద్వారా సిద్ధించినప్పుడు కొంతమంది ఉంటారు, అన్ని ప్రమాణంతో సిద్ధించారు, ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా శబ్ద ప్రమాణం. తర్కంతో ఖండించాలి. ఒకసారి మనకు కొన్ని కుటిలతాపూర్వకంగా సమానం చెప్పాల్సి వస్తామంట. శటే శాక్యం సమాచారం అన్నిటిగా ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఏ రకంగా అయితే మనకు మహాభారతంలో తర్కపూర్వకంగానే కుటిలతాపూర్వకంగా సమానం చెప్పాడు అనమాట. అంటే సత్యము ధర్మము న్యాయ ప్రకారంగా నియమబద్ధంగా ఉన్నప్పుడు ఆ నియమాలు ఉండి ఇచ్చేయాలన్నమాట. వాళ్ళు అధర్మంగా ఉన్నప్పుడు మనం కూడా అధర్మంగానే మనం దానికి సమానం చెప్పాలన్నమాట. అంటే ఎవరు ఎలా ఉండదో జైసేకి తైసి అన్నిటిగా దానికి ఆ రకంగా దృష్టితో సమానం చెప్పాలన్నమాట. అలాగా కొన్ని తర్కంతో సమానం చెప్పాడు. అందులో అప్పుడు తర్క ఋషులుగా ఉండేవాళ్ళండి. అంటే తర్కం అంటే యుక్తి అనమాట. అప్పుడు ఆ టైంకి సూజ్బూజ్ అంటే ప్రత్యుత్పన్నమతి, సమయానికి ఏ సందర్భంలో ఎవడు ఎలా మాట మారుస్తుందో దానికి తగ్గట్టుగా ఎలా సమానం చెప్పాలి. అందుకే న్యాయశాస్త్రంలో అంతా కూడా మనకు తర్క వితర్కం గురించి చాలా విపులంగా చెప్పుకున్నామంట. పంచావయ పద్ధతి ప్రకారంగా ఒక మనం ముందు పెట్టుకొని తర్క వితర్కం ద్వారా మనకు వాదించుకుంటాం. నేను ప్రతిజ్ఞ చేస్తాను, దాంట్లో హేతు చెప్తాను, దాంట్లో కారణం చెప్తాను, ఉపనయనం నిగమనం ద్వారా మనం ఖండిస్తాం, ఒక పక్షాన్ని స్థాపించుకుంటాం. అదే పక్షాన్ని ఖండించుకుంటూ ఇతర వ్యక్తి అదే పంచావయ పద్ధతిని చూపిస్తూ ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం ద్వారా అలాగే ఇంకో పక్ష వ్యక్తి ఖండిస్తారన్నమాట. అలాగా తర్క వితర్కం ద్వారా ఖండించుకుంటూ పోతామన్నమాట. కానీ అలాగా కొన్ని సందర్భాన్ని బట్టి
ఆ ప్రమాణము లేనప్పుడు కూడా, ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణం లేనప్పుడు కూడా మనకు తర్కం ద్వారా, యుక్తిపూర్వకంగా వా సమయానుకూలంగా స్ఫూర్తితోటి మనం ఖండించుకుంటాం. అంటే ధర్మస్థాపన కొరకు ఎలాగైనా మనం చేసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. అందుకే ఇక్కడ కానీ పూర్వపక్షం ఏమంటున్నా అంటే ఇక్కడ నా పక్షంలో దోషం చూపించి నువ్వు తర్కం హేతు చూపించడం, తర్కించి చెప్పడం అది పద్ధతి కాదు. నువ్వు అన్యతా అనుభయం వేరే అన్య ప్రకారంగా ఉంటే చెప్పు, ప్రమాణం ఉంటే చెప్పు అని పూర్వపక్షి ఇటు అడిగినట్లయితే తరిహి అప్పుడు దానికి సమాధానం సిద్ధం అని చెప్తుంది ఇక్కడ ఈ భాగం అంతా. ఏమపి అవిమోక్ష ప్రసంగ, అలా కూడా ఆ రకంగా కూడా విమోక్ష ప్రసంగం అంటే నీకు మోక్ష ప్రాప్తి కలగదంటే విముక్తి, దోషముక్తి కలగదు. మోక్షం అంటే విముక్తి, దోషం నుంచి విముక్తి కలగదు. అవిమోక్ష ప్రసంగం, దోషముక్తి కలగదు. దోష ప్రసంగం అలాగనే ఉంటుంది ఈ పక్షంలో. అంటే అలాంటి నువ్వు అలా అంటున్నావు, అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైన అంటున్నావు. అభావం నుంచి భావం ఉత్పన్నం అవుతుందా? అభావం నుంచి భావ ఉత్పన్న దానికి దానికి ఖండించాం. కాబట్టి అభావం నుంచి భావ ఉత్పన్న దానికి ఖండించాం అనమాట. అంటే అభావం అంటే ఇక్కడ పూర్తి అభావం కాదు, అసత్ రూపంలో సూక్ష్మ రూపంలో ఉంది. అది ఏ రకం ఖండించామో అది తీసుకోవాలి. నువ్వు నీకు సత్తా లేదని నువ్వు ఆ రకం తీసుకున్నావు, అది యుక్తి సంగతి కదా. అందుకే నీ పక్షం దోషం అలాగే ఉండిపోతుంది. ఏవమపి అవిమోక్ష ప్రసంగ, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు చూడండి. ఏవమపి అనుమానే నా ప్రమాణాంతర ప్రసంగస్య విమోక్షో భవేత్. ఏవమపి అనుమానే అంటే అనుమాన ప్రమాణం ద్వారా, అంటే అనుమానే అంటే నా ప్రమాణాంతర ప్రసంగస్య, ప్రమాణం అంటే వేరే ప్రమాణం ద్వారా, ప్రమాణం వేరే ప్రమాణం ద్వారా అనుమానే నా ప్రమాణాంతర ప్రసంగస్య విమోక్షో భవేత్. ప్రమాణాంతర ప్రసంగం తీసుకొచ్చినా కూడా నా విమోక్షో భవేత్, దోషం నుంచి విముక్తి కలగదు. నా భవేత్ అంటే విమోక్షో నా భవేత్, ముక్తి ప్రాప్తి అంటే దోషం నుంచి విముక్తి నీకు కలగదు. ఎందుకు కలగదు అంటే యతోహి, ఎందుకంటే అనుమానమపి నా స్వాశ్రయం భవతి. అనుమాన ప్రమాణం కూడా నా స్వాశ్రయం భవతి. అనుమాన ప్రమాణం కూడా స్వయంగా సమానం చెప్పలేమట. అది కూడా స్వ ఆశ్రయం నా భవతి, అది స్వతంత్రంగా చెప్పలేదు. అనుమాన ప్రమాణం కూడా, అనుమాన ప్రమాణం కూడా ఇలా చెప్తామండి. అనుమాన ప్రమాణానికి కూడా ప్రత్యక్ష మీద ఆధారపడి, ప్రత్యక్ష పూర్వక అనుమానం ఉంటుందట. మనం ఒకరిని అనుమానిస్తున్నామంటే ప్రత్యక్షంగా ఎప్పుడో చూశాం కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకుని ఇప్పుడు అనుమానిస్తామట. అంటే అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష పూర్వకమే. అంటే స్వతంత్రంగా అనుమాన ప్రమాణం ప్రమాణించి అది కూడా వేరే తత్వాన్ని, వేరే ప్రత్యక్షని ఆశ్రయించి ఉందన్నమాట. అందుకే నా స్వాశ్రయం భవతి, అనుమానమపి నా స్వాశ్రయం, స్వతంత్రంగా కూడా సమానం చెప్పలేదు. తదపి కించిత్ దృష్టం లింగం అపేక్షతే. ఆ అనుమాన ప్రమాణం కూడా ఏదో కించిత్ దృష్టం, ఏదైనా ఒక ప్రత్యక్షంగా లింగం లక్షణం కనిపించినట్లే దాన్ని ఆశ్రయించుకొని అనుమాన ప్రమాణం ద్వారా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడ చూసిన వ్యక్తిని మన రేపు కాశీలో చూసాం అనుకోండి, ఇక్కడ విజయవాడ చూసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అని చెప్పి అనుమానిస్తాం. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా విజయవాడలో చూసాం కాబట్టి రేపు మళ్ళా కాశీలో కనిపించినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి మనం విజయవాడ చూసిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటాం, అనుమానం పడుపుతాం. అంటే ప్రత్యక్షంగా చూశాం కాబట్టి, రంగులు ఆకృతితో ఉన్నాడు కాబట్టి, అవే లక్షణాలు అక్కడ చూశాం కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి మనం అనుమానిస్తాం. అలాగే మనం మండుతున్న అగ్నిని చూసి మనము కనిపిస్తున్న పొగను చూసి మండుతున్న అగ్నిని అనుమానిస్తాం అట. మండుతున్న అగ్ని చూసి ఎక్కడో కొండల్లో పొగ కనిపించేసి అగ్ని కనిపించిన కానీ పొగ చూసి అక్కడ అగ్ని ఉందని చెప్పి మనం తెలుసుకుంటాం. అది ఎలా తెలుసుకున్నాం? ముందుగా మనం మనం ప్రత్యక్షంగా ఇంట్లో పాక వ్యవస్థ చేసినప్పుడు ఎక్కడ పొగ అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది, ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది చెప్పి అనుమానం మనం ప్రత్యక్షంగా చూసామట. ఆ ప్రత్యక్షాన్ని ఇప్పుడు దూరంగా ఎక్కడో దూరాంతరం వెళ్ళినప్పుడు అదే పొగను చూసి అంటే పొగ వస్తుందంటే ఖచ్చితంగా అక్కడ అనుమానం ఏం అనుమానించాడు, అక్కడ అగ్ని ఉంటుంది అని చెప్పి అనుమానిస్తామట. అంటే మొత్తానికి అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉంది. అందుకే స్వతంత్రంగా డైరెక్ట్ గా అనుమానించలేమట. ఏం తెలియకుండా ప్రత్యక్షంగా ఎప్పుడు చూడకుండా డైరెక్ట్ అనుమానించగలుగుతామా? అనుమాన ప్రమాణమే కాదు, అనుమాన ప్రమాణం కూడా ఒక తత్వాన్ని ప్రత్యక్షని ఆశ్రయించి ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నానే తదపి కించిత్ దృష్టం లింగం అపేక్షిత, ఏదైనా ప్రత్యక్షాన్ని చూసిన లింగాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందుకే యత్ కించిత్ దృష్టం లింగం తేనహి వస్తు అనుమీయతే. ఏదైనా ఒక వస్తువుని ప్రత్యక్షంగా ఎప్పుడైనా ఎక్కడైనా చూసినప్పుడే అదే అదే వస్తువు అని చెప్పి ఆ వ్యక్తి అదే వ్యక్తి అని చెప్పి అనుమానించగలుగుతాం. నువ్వు ప్రత్యక్షంగా ఒకసారి కూడా చూడకుండా ఏ వ్యక్తిని కానీ ఏ వస్తువును కానీ అనుమానించలేము. అందుకే యత్కించే దృష్టం లింగం, ఏదైనా ఒక దృష్ట లింగం కనిపించడం, ఒక సంకేతం కనిపించింది అనుకోండి,
తేనహి వస్తు అనిమేత, ఈ వస్తువును అప్పుడు అక్కడ చూశాను, అదే వస్తువు ఇక్కడ కూడా ఉంది, అనుమానం చూసాం, ఆ వస్తువు యొక్క లక్షణం చూసాం, ఆ కొంచెం సాదృశ్య లక్షణం చూసాం, కాబట్టి ఈ వస్తువు ఆ వస్తువే, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పి మనం అనుమానించగలుగుతాం. అందుకే కించిత్ యత్కించిత్ దృష్టం లింగం తేనహి, దాని ద్వారానే వస్తు అనుమీయతే, వస్తువు అనేది పదార్థం అనేది వ్యక్తిని అనుమానించబడతాడు. యత్రహి అనుమానో దృష్టం లింగం నోపలభ్యతే, ఎక్కడైతే అనుమానం అంటే మనం ఏదో ఒక వస్తువు అనుమానించడానికి ఆ ప్రత్యక్షంగా చూసినటువంటి లక్షణాలు మనకు కనిపించలేనుకోండి, దృష్టలింగాలు కనిపించలేనుకోండి, నోపలభ్యతే, మనం ఒకటి అనుమానిస్తున్నాం అంటే ఎప్పుడో చూసినటువంటి ఆ స్మరణ గుర్తుకొచ్చినప్పుడు అది ఇదే ఇదే, ఈ వస్తువు అదే, ఆ వ్యక్తి ఇదే అని చెప్పి మనం ఎన్నో లక్షణం కనిపించదన్నమాట. కనిపించినట్లయితే అది అనుమాన ప్రమాణం తీసుకుంటాం, కనిపించకపోతే నోపలభ్యతే తద అనుమానం తు అనుమానత్వం జహాతి, అది అనుమానమే కాదు, అనుమానత్వాన్ని వదిలేస్తుంది. అనుమానత్వం అనుమానించడానికి దాని యొక్క తత్వం ఏదైతే ఉందో, మనుష్యపని అంట కదా, మనుష్యత్వం ఏదైతే ఉందో, అనుమానత్వం ఏదైతే ఉందో దాన్ని వదిలేయబడుతుంది. అదే అనుమానమే కాదు, మనం అనుమానం పడుతున్నామంటే ప్రత్యక్షంగా చూసిన దాన్ని అనుమానించగలుగుతాము. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ఎట్రహి అనుమాన దృష్టం లింగం నోపలభ్యతే, ఎక్కడైతే అనుమాన ప్రమాణంలో మనకు నేను సాదృశ్యమైన లక్షణాలు ఎప్పుడు చూసినటువంటి లక్షణాలు కనిపించలేదు అనుకోండి, ఉపలబ్ధం కాలేదు అనుకోండి, నో ఉపలభ్యతే తదు అనుమానంతో అనుమానత్వం జహాది, అది అనుమానమే కాదు, అది అనుమానత్వాన్ని వదిలేస్తుంది. అంటే అనుమానిస్తున్నామంటే ఎక్కడో మనం ఒకసారి ప్రత్యక్షంగా చూసిన దాన్నే మనం అనుమానిస్తాము. అందుకే అలా లక్షణం కనిపించకపోతే, దృష్టలింగం లేకపోతున్నట్లయితే తది అనుమానత్వం జహాతి, అనుమానత్వాన్ని వదిలేస్తుంది. కాబట్టి తస్మాత్ జగత ప్రాక్, అందుకే జగత్ కంటే ముందు తస్య ఉపాదాన కారణం ప్రకృతి బ్రహ్మాశ్రయం అస్తి ఇది మంతవ్యం. అందుకే ఈ జగత్ కంటే ముందు తస్య ఉపాదాన కారణం అంటే ప్రకృతి ఉపాదాన కారణం చెప్పు కదా, తస్య అంటే జగత్కి ఉపాదాన కారణం ప్రకృతి, ఈ జగత్తి బ్రహ్మాండ ఉపాదాన ప్రకృతి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆ ప్రకృతి ఉంది, కానీ ఎలా ఉంది? బ్రహ్మ ఆశ్రయం అస్థితి మంతవ్యం, బ్రహ్మను ఆశ్రయించి ఉంది. ఏ విధంగా అయితే అనుమాన ప్రమాణం ఎవరిని ఆశ్రయించి ప్రత్యక్షాన్ని ఆశ్రయించి ఉంది, అలాగే ఈ ప్రకృతి కూడా ఎవరిని ఆశ్రయించింది? బ్రహ్మను ఆశ్రయించి ఉంది. బ్రహ్మ స్వతంత్రంగా, ప్రకృతి స్వతంత్రంగా తను ఈ బ్రహ్మాన్ని సృష్టించలేదు, జడ వస్తువు అభివ్యక్తం కాలేదన్నమాట. అనుమాన ప్రమాణం స్వతంత్రంగా తనకు తాను అనుమానించలేదు, అది ప్రత్యక్ష మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రకృతి కూడా ఈ జగన్నానికి ప్రకృతి కారణమే, కానీ ఆ కారణం ఎలా ఉందంటే బ్రహ్మాశ్రయ ఆసీద్, బ్రహ్మను ఆశ్రయించి ఉండి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మాశ్రయ ఆసీదితి మంతవ్యం, బ్రహ్మను ఆశ్రయించి ఉంది అని అర్థం చేసుకోవాలి. నాతో అసత్ కథనేన తస్య అభావ ప్రసంగ, అంతేగాని అసత్ చేత సజ్జాయతే అని చెప్పి, అసత్ అంటే ఏమి లేదు, అభావము శూన్యం చేత ఈ భావం ఉత్పన్నమైనది, జగత్ ఉత్పన్నమైనది అప్రసంగం, అది ప్రసంగమే కాదు. నా తు అసత్ కథనేన తస్య అభావ ప్రసంగ, అభావ ప్రసంగం అనేది లేనేలేదు. అంటే అసత్ చేత ఉత్పన్నమైందంటే ఏమి లేదు, ప్రకృతి కూడా ఏమి లేదు చెప్పి అనుమానించు కదా, అది అభావ ప్రసంగం అనేది యుక్తి సంగతి కాదు. నా అభావ ప్రసంగ అంటే ప్రకృతే లేదు అని చెప్పడం యుక్తి సంగతి కాదు. ప్రకృతి ఉంది, ప్రకృతి లేదంటే ఇంకా పరమాత్మ లేడు. అటువంటి ఇప్పుడు ప్రకృతే లేదు, తనకు పరమాత్మ సృష్టించా అంటే ఆ ప్రకృతి అస్తిత్వం తీసేసిన పరమాత్మ కూడా అస్తిత్వం తొలగిపోతుంది, ఆ దోషం చూపించాము. కాబట్టి అలాంటి అభావ ప్రసంగం లేనే లేదు, ఇక్కడ తీసుకోకూడదు. అందుకే ఇక్కడ నాతో అసత్కథన తస్య అభావ ప్రసంగం అనేది లేదు ఇక్కడ. పూర్వపక్షం మీద అభావం చేత భావ ఉత్పన్నం అవుతుంది, అభావం చేత భావ ఉత్పన్నం ఇంకా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని కూడా మనం అభావంగా తీసుకోవాలి, అది కూడా శూన్యంగా ఏమి లేదని చెప్పి అర్థం వస్తుంది. అందుకే ఆ దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి తస్య ఉపాదాన కారణం జగత్ జన్మాదికి ఉపాదాన కారణం ప్రకృతి, ఆ బ్రహ్మ ఆశ్రయ ఆసీతిథి మంత్రం, బ్రహ్మను ఆశ్రయించే ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటే మళ్ళీ ఉపనిషత్సు ఉక్తం పరమాత్మ సహచారిని ప్రకృతి. ఉపనిషత్తులు మనం అనేక చోట్ల అనేక సందర్భాలు చెప్పుకున్నాం. పరమాత్మ సహచారిని, పరమాత్మకు సహచారంగా ప్రకృతి ఉంటుంది, పరమాత్మ సహచారిగా ప్రకృతి ఉంటున్నాడు. అందుకే పరమాత్మ సహచారిని ప్రకృతి ఆసిద్, ఇది పరమాత్మ ఆశ్రయించుని సహచరంగా ఉంటుంది, పరమాత్మ మీద ఆధారపడి ఉంటున్నమాట. పరమాత్మ సహచారిని ప్రకృతి ఆసిద్ జగత్ రచనాయం కారణం, ఈ ప్రకృతి జగత్ రచించడంలో కారణం అన్నమాట. జగత్ రచించడంలో ఈ ప్రకృతి ఉపాదాన కారణం. అందుకే
ఆ పరమాత్మ కూడా ఏకం బీజం బహుదా యః కరోతి. ఒక ఈ ప్రకృతి రూపి బీజాన్ని తీసుకుని బహుదా యః కరోతి. పరమాత్మ అయితే అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక నామరూపాలుగా వ్యక్తం చేశాడో అది ఇక్కడ మన ప్రకృతి ఏకం బీజం అనే ప్రకృతి, బహుదా యః యః అనే పదం కర్త పరమాత్మ. ఇక్కడ మనకు రెండు భిన్న భిన్న తత్వాలు, ప్రకృతి తత్వం భిన్నంగా ఉంది, ఆ పరమాత్మ తత్వం భిన్నంగా ఉంది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏకం బీజం బహుదా యః కరోతి. ఎవరైతే అనేక విధాలుగా ఈ సృష్టి నిర్మిస్తారో అతడే ఆ బ్రహ్మ, అతడి నిమిత్త కారకుడు, ప్రకృతి ఉపాదాన కారణంగా తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పంటే మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు పరమేశ్వర. అందుకే మాయ ఎప్పుడు పరివర్తన చెందుతుంది కాబట్టి జగత్ సత్యం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేది పదం అయితే ఉండేది ఇక్కడ ఈ బ్రాహ్మణ గ్రంథంలో. ఈ ప్రకృతి ఎల్లప్పుడూ పరివర్తన చెందుతుంది, మాయలాగా నిరంతరం ఒక చోట ఉండదు, స్థిరంగా ఉండదు కాబట్టి మాయ రూపం చెప్పుకున్నాం. అందుకే ఈ ప్రకృతి ఏంటి, మాయాంతు ప్రకృతిం విద్యాత్. ఈ ప్రకృతి అంతా మాయ రూపంలో ఉంది అని అర్థం చేసుకోండి. కానీ ఈ మాయినం, ఈ ప్రకృతిని నడిపించేది ఎవరంటే మాయినంతో మహేశ్వరం. కానీ మాయ ఎవరంటే ఇక్కడ ఆ మహేశ్వరుడు, అంటే ఆ పరమేశ్వరుడు, అంటే ఆ పరమాత్మ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ విషయంగా ఈ రకంగా సమాధానం చెప్పుకున్నాడు. కాబట్టి పూర్వపక్షి తర్కము, నువ్వు చెప్పిన తర్కం యుక్తి సంగతి కాదు, వేరే అనుమానంగా ప్రమాణం చెప్పాలన్నప్పుడు నువ్వు అనుమాన ప్రమాణం చేసుకుని తీసి చెప్పినా కూడా నువ్వు అదే దోష ప్రసక్తి అలాగే ఉండిపోతుంది. నువ్వు అసత్యేత సత్కి ఉత్పత్తి అంటున్నావు, అసత్యేత సత్కి ఉత్పత్తి కానే కాదు, అభావంచిత భావోత్పత్తి కానే కాదు. అంటే అభావం అంటే అక్కడ సూక్ష్మత్వం తీసుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తే అవిమోక్ష దోష ప్రసక్తిని తొలగిపోదు అని చెప్పి ఈ రకంగా స్పష్టంగా సమాధానం చెప్పాడనమాట సిద్ధాంతి. అస్తు స్పష్టమైంది అనుకుంటాను. మహోదయ ఇప్పుడు ఏతేన చెప్పండి. అస్తు అంటున్నా. అస్తు అండి. నెక్స్ట్ 12వ సూత్రం చూడండి. ఏతేన శిష్ట అపరిగ్రహ అపి వ్యాఖ్యాతా. ఇలాగే ఈ విషయంలో పరమాత్మ విషయంలో అంత పరమాత్మే ఈ సృష్టి ఉత్పత్తి కారణం అని చెప్పి ఇంకా ఏమంటే అన్య వ్యాఖ్యాకాలు ఏదైనా చెప్పారో ఆ విషయంలో శిష్ట పురుషులు ఏదైనా ఖండించారో చెప్పని చోట కూడా శిష్ట వ్యక్తుల ద్వారా అవన్నీ కూడా వ్యాఖ్యాతం చేయబడ్డాయని అర్థం చేసుకోవాలి. శిష్ట అపరిగ్రహ, ఎక్కడైతే ఈ విషయం ఏం మాట్లాడదో ఆ శిష్ట వ్యక్తుల ద్వారా అటువంటి వ్యక్తులు కూడా సమాధానం దీని ద్వారా అవుతుందన్నమాట. వాళ్ళందరికీ కూడా సమాధానము దీని ద్వారా వ్యాఖ్యానించబడని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా ఇటువంటి ప్రసంగాలు ఎక్కడైనా ప్రశ్నించినట్లయితే పూర్వపక్షంలో అన్య శాస్త్రాలు, అన్య ధర్మ గ్రంథాల్లో అన్నిటికీ సమాధానం దీనికి ఏ విధంగా సమాధానం చెప్పామో అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఏతైనా శిష్ట అపరిగ్రహ అపి, శిష్ట వ్యక్తి అని చెప్పలేదో వారికి కూడా ఏతైనా అంటే ఈ పైన చెప్పినటువంటి సిద్ధాంతం అయితే ఉందో పూర్వపక్షి సమానం చెప్పాడు, ఆ సిద్ధాంతం విధంగా సమానం చెప్పడం ఏతైనా ప్రమాణేన వ్యాఖ్యానించబడింది సమాధానం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ సిద్ధాంతం ఈ రకంగా ప్రస్తావించాను. అందుకే ఏదైనా శిష్ట అపరిగ్రహ శిష్ట ఏదో తీసుకోలేదు, చెప్పలేదో, పరిగ్రహించలేదో అటువంటి వాటికి కూడా వ్యాఖ్యాత దీని ద్వారా వ్యాఖ్యానం చేసుకోవాలి. అంటే ప్రకృతి ఉపాదాన కారణము, బ్రహ్మ నిమిత్త కారణం అనే అర్థమే తీసుకోవాలి. ఎక్కడైనా సందర్భాలు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఇదే సమాధానం అని చెప్పి ఇదే సమాధానం వ్యాఖ్యానించాలని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా 12వ సూత్రం ద్వారా సిద్ధాంతం అంటున్నాడు. చూడండి, ఏతేనా అంటే వ్యాఖ్యాన ప్రకారేణ. ఇప్పుడు అంతా వ్యాఖ్యానం చేసుకునే పొదుపక్ష అడుగుతున్నా సమానం చెప్తూ వస్తున్నాడు. ఏ రకం చెప్పాడు, ఇదంతా ప్రకృతి నిమిత్తం, ప్రకృతి ఒకటి కారణం కదా, ప్రకృతి ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం రెండు చెప్పుకుంటున్నామట. ఆ సందర్భంలో ఏతైనా వ్యాఖ్యాన ప్రకారేణ, ఈ వ్యాఖ్యాన ప్రకారం ద్వారా శిష్ట వ్యక్తుల ద్వారా ఏ నా పరిగృహ్యంతే వీటిని అయితే తీసుకోలేదో తేపి అవన్నీ కూడా కలు అసద్వాదైన సదృశ, ఇవన్నీ అసద్వాదానికి సదృశంగా ఉన్నాయని చెప్పి శూన్యవాదాదయ తేపి కలు అసద్వాదైన సదృశ అంటే అసద్వాదనమైనటువంటి, అంటే సత్తాత్మక వాదన కాదు అన్నమాట, యథార్థమైన వాదన కాదు. అంటే అటువంటి అసద్వాదైన సదృశ, అసత్వాదానికి సదృశంగా ఇప్పుడు పైన చెప్పుకునేదా ఏం చెప్పుకున్నా, అసత్ కథనే తస్య అభావ ప్రసంగ. పూర్వపక్షి అసద్వాద సత్ ఉత్పన్నమైంది అటువంటి దానికి సదృశంగా ఉన్నట్టుగానే భావించి వాటిన్నిటి కూడా దీని ద్వారా వ్యాఖ్యానం చేసుకోవాలి. ఇప్పుడు ఎలా సమానం చెప్పుకున్నా వాటిన్నిటికి ఇదే విధంగా ఉంటుంది. అసత్వాదిని ఏ విధంగా మనం ఖండించామో పైన అదేవిధంగా ఇక్కడ కూడా ఖండించబడతాయి. అందుకే కలు తేపి కలు అసద్వాదేన సదృశ,
చేత సత్తా ఉత్పన్నం ఏదైతే విషయాన్ని పూర్వపక్ష ఆక్షేపదానికి ఖండించామో దానికి సదృశంగా ఉన్నాయని చెప్పి శూన్యవాదాదయ. ఇంకా శూన్యవాది కొంతమంది ఏం లేదంటే మొత్తం శూన్యమని కొంతమంది అంటారు, కొంతమంది క్షణికవాదులు ఉంటారు, కొంతమంది ఆ మొత్తం అద్వైతం అని చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది లేదండి ద్వైత అద్వైతం అంటారు, ప్రకృతి ఉంది జీవాత్మ ఉంది ప్రకృతి ఉంది అంటారు, కొంచెం జీవాత్మ కాదు పరమాత్మ ప్రకృతి అంటారు అంట. అలాగా ఒక్కొక్క అనేక మంది శూన్యవాదాదులు ఏవైతే ఉన్నారో శూన్యవాదిగా ఏమి లేని వాళ్ళు కొంతమంది, క్షణికవాదులు కొంతమంది, జైనులు కొంతమంది, అలాగే కొంతమంది నాస్తికులు కొంతమంది, అలాగే ఒక్కొక్కరు ఒక రకం వ్యాఖ్యానించారన్నమాట. వారందరికీ కూడా శూన్యవాద ఆది శబ్దం చేత మిగిలిన వాళ్ళ ముందు కూడా ఇలాగే ఖండించాలి, ఇలాగే ఖండించబడి దీని ద్వారానే ఈ ఖండన ద్వారా అవన్నీ కూడా ఖండించబడతాయి. ఏవైతే సిద్ధాంత విరుద్ధం చెప్తున్నదో వారందరికీ ఇదే విధంగా ఖండించబడుతుంది. ఏదైనా అపి వ్యాఖ్య ఇదే ఖండన ద్వారా అది వ్యాఖ్యానం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ సమానం చెప్పామన్నమాట. అందుకే అసద్వాదయ సదృశ అసత్వాదయ సదృశంగా ఉన్నాయని చెప్పి శూన్యవాదాదయ అవన్నీ కూడా ఖండించబడతాయి దీని ద్వారా. శిష్టై ఏ నా పరిగృహ్యంతే తేపి అవి కూడా అసద్వాదం సదృశంగా ఉన్నాయని చెప్పి వాటిని కూడా వ్యాఖ్యానం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకే వ్యాఖ్యాతాహ శూన్యవాదాలయ శూన్యవాది క్షణికవాది శూన్యవాది ఏదైతే ఉన్న అందరికీ కూడా వ్యాఖ్యాతాహ ఏ రకంగా వ్యాఖ్యానించబడ్డాయి, నిరాకరణత్వేన వ్యాఖ్యాతాహ. ఇప్పుడు నిరాకరించే కదా, నిరాకరణ వ్యాఖ్యానం ద్వారానే నిరాకరితాహ వేదితవ్యాహ ఇత్యర్థ. అవన్నీ కూడా నిరాకరించబడతాయి దీని ద్వారానే అవన్నీ కూడా అన్యవాదుల యొక్క సిద్ధాంతాలు కూడా నిరాకరించబడతాయి. అలాగా అర్థం చేసుకోవాలి. నిరాకరిత వేదితవ్య ఇత్యర్థ, అవన్నీ కూడా నిరాకరించబడ్డాయని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం సూత్రానికి అర్థం చెప్పాడు అనమాట. అస్తు ఇలాంటి ప్రసంగాలు ఎక్కడొచ్చినా కూడా అంతా పరమాత్మ వాళ్ళ యొక్క అసత్ నుంచి సత్తా ఉత్పన్నమైన వాళ్ళకు సమాధానం ఈ మన ఇచ్చిన ఖండన ప్రకారం అన్ని చోట్ల ఖండించుకోవాలి, వ్యాఖ్యానించుకోవాలి అని చెప్పి సమాధానం చెప్పబడిన. కానీ సూత్రంలో శిష్ట వ్యక్తి పదం వచ్చింది కదా, ఆ శిష్ట వ్యక్తులు ఎవరు? శిష్ట వ్యక్తులు అంటున్నావు కదా, ఎవరు శిష్ట వ్యక్తులు, ఎవరు సభ్య వ్యక్తులు? కే శిష్టాహ? ఇక్కడ మహత్వపూర్ణ ప్రశ్న అడిగాడు. నువ్వు శిష్టై అపరిగ్రహ అంటది, ఎవరు శిష్ట వ్యక్తులు ఎవరు మనం అర్థం చేసుకోవాలి. అనేక అంటే ప్రతి మనిషి మానవత్వంలో ప్రతి మనిషి మన శిష్ట వ్యక్తి అనుకుంటామా? ప్రతి మనిషి శిష్ట వ్యక్తి అనుకుంటామా? కే శిష్ట ఎవరు ఆ శిష్ట వ్యక్తులు? ఇప్పుడు సభ్య వ్యక్తి అంటావా? సభ్య వ్యక్తులు శిష్ట వ్యక్తులు అంటామంట. సభ్య అంటే ఎవరు? సభా వ్యాకరణ ప్రకారంగా సభాయాం సాధు సభ్య, సభలో సభ్యత్వాన్ని కలిగి ఉంటాడో దాన్ని సభ్య వ్యక్తి అంటామంట. సభాయం సాధు, ఒక సభలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ రకమైన లక్షణాలతో ఉండాలి, ఏ రకమైన యోగ్యత కలిగి ఉండాలి, అటువంటి వ్యక్తి సభ్య వ్యక్తి అంటాం. ఒక యోగ్యత ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఏదైనా ఒక సభలోకి ఒక సమావేశానికి ప్రవేశించామంటే అక్కడ ఒక యోగ్యత, ఒక కామన్ సెన్స్ ఒక యోగ్యత అని ఉంటున్నాం, ఒక పద్ధతి అంటూ ఉంటున్నాం అంట. ఏమి లేకుండా ఎవరు పడితే ఒక పెళ్ళి కదా అనేక చూస్తాం. యోగ్యత లేకుండా మనం వాద వివాదం చేసుకోకూడదన్నమాట. సభ్య వ్యక్తి అంటే సభాయం, ఆ సభలో కూర్చొని యోగ్యత కలిగి ఉండాలి, అదే సభ్య వ్యక్తి అంటాం. శిష్ట వ్యక్తి అంటే శిష్ట వ్యక్తులు ఆచరించేటువంటి వాళ్ళు అన్నమాట. అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తులు శిష్ట వ్యక్తులు అంటారు. ఇప్పుడు విద్వాంసులు, పండితులు, ఆచార్యులు, ఋషులు, మహర్షులు ఇంత శిష్ట వ్యక్తులు అన్నమాట. కాబట్టి శిష్ట వ్యక్తులు ఆ రకంగా ఉంటారు. అందుకే అటువంటి వాళ్ళని శిష్ట వ్యక్తి. కే శిష్ట అని చెప్పి ఒక ప్రశ్నించడం అన్నమాట. దానికి కే శిష్ట అని ప్రశ్నించడం, దానికి సమాధానంగా వ్యాకరణ మహాభాష్యకారేణ పతంజలిన ఉక్తం. వ్యాకరణ యొక్క వ్యాఖ్యాత అయినటువంటి మహర్షి పతంజలి, సూత్రకారుడు మహర్షి పాణి, ఆ పాణి రాసినటువంటి సూత్రాలకు మహర్షి పతంజలి వ్యాఖ్యానం చేశాడు. అందుకే వ్యాకరణ మహాభాష్య ప్రకారణ వ్యాకరణం యొక్క సూత్రాలకు మహాభాష్యం వ్యాఖ్యానం చేసిన పతంజలిన ఉక్తం. మహర్షి పతంజలి శిష్ట వ్యక్తి ఎవరంటే ఒక మహాభాష్యంలో ఒక విషయం చెప్పామంట. శిష్ట వ్యక్తులు ఎవరయ్యా అంటే దానికి మహాభాష్యంలో మహర్షి పతంజలి ఏం చెప్పారంటే, ఏ తస్మిన్ ఆర్యావర్తే నివాసే, ఈ ఆర్యావర్త దేశంలో, ఇప్పుడు ఆర్యావర్త అంటే అప్పుడు ఇప్పుడు మన దేశం అంతా ఖండ ఖండ అనేక ఖండాలు విభజించబడింది, కానీ అప్పుడు అఖండంగా ఉండేవాట, ఆర్యావర్త దేశంగా ఉండేది. ఇప్పుడు ఇన్ని రాజ్యాలు ఉండేవి కానీ అఖండంగా ఉండేవాట. ఒకే విధంగా భారత్ భూభాగం అంతా ఒకే విధంగా ఒకే చోట ఒకే ఖండం కింద ఉండేది. ఒక చక్రవర్తి సామ్రాజ్యంలో ఉండే భిన్న భిన్నంగా ఉండేది కాదన్నమాట. ఒక విదేశీయులు తప్పితే, సముద్రం దాటి ఉన్నటువంటి వాళ్ళు తప్పితే అంతా కూడా భూభాగం అంతా, భారత భూభాగం అంతా ఒకే విధంగా ఉండేది అన్నమాట. అందుకే ఏ తస్మిన్ ఆర్యావర్తే నివాసే, ఏ బ్రాహ్మణ ఈ ఆర్యావర్త దేశం నివసించేటువంటి ఏ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, శిష్ట వ్యక్తి పరిభాష చెప్పుకున్నామట. ఏ బ్రాహ్మణాహ, ఇక్కడ బ్రాహ్మణ అంటే కేవలం ఒక బ్రాహ్మణులు ఒకటే కాదండి, ద్విజులు అని అర్థం చేసుకోవాలి. అంటే
అంటే మనం ముందు వచ్చే ప్రసంగం చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో, ప్రథమ అధ్యాయంలో అందరికీ అధికారం ఉంది వేద విద్యను చదువుకోవడానికి, వైశ్యులకు, క్షత్రియులకు, బ్రాహ్మణులకు, శూద్రులకు. అడుగుట శూద్రులు కూడా మనకు అనేక ప్రమాణాలు ఉన్నాయి, మా ఋషిత్వాన్ని పొందినటువంటి వాళ్ళు. కానీ చెప్పిన అర్థం కాని వాళ్ళు శూద్రులు అంటామట. అంతే గుణకర్మ స్వభావం బట్టి మనం దాంట్లో గుణాన్ని ఆపాదించుకుంటామట, వర్ణత్వాన్ని ఆపాదించుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే బ్రాహ్మణ ద్విజులు అంటే ఒకసారి తల్లి గర్భం నుంచి ఉత్పన్నమైన వాళ్ళు, తర్వాత ఆచార్య కులంలోకి వెళ్ళిన తర్వాత ఆచార్య గర్భం నుంచి జ్ఞానోదయం కలుగుతుంది కదా, అక్కడ వాళ్ళు ద్వితీయ జన్మ కలుగుతున్నమాట. ఆ రకంగా ద్విజులు అంటామట. ఒకసారి తల్లి గర్భం నుంచి తర్వాత విద్యను పొందిన తర్వాత ఆచార్య నుంచి ద్విజత్వం వస్తుందన్నమాట. అటువంటి వ్యక్తులు అంటే ఆచార్య కులంలో ఉండి విద్యను ఏదైతే అభ్యసిస్తుందో వాళ్ళు ద్విజులు అంటాం. ఆ ద్విజులు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు. అంటే వారి యొక్క ధర్మాలను కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉండాలి, క్షత్రియులు క్షత్రియత్వాన్ని కలిగి ఉండాలి, వైశ్యుడు వైశ్య ధర్మాన్ని కలిగి ఉండాలన్నమాట. వాళ్ళ కర్తవ్య ధర్మాన్ని కలిగి ఉండాలన్నమాట. అస్తు ఇక్కడ మహాభాష్యంలో ఏం చెప్పారంటే ఆర్యావర్త దేశం నివాసం చేసేటువంటి ఏ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ద్విజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటుంది, బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం చ బ్రాహ్మణస్య కర్తవ్యం అన్నమాట. అంటే యజ్ఞం చేయడం, చేయించడము, అధ్యయనం చేయడం, చేయించడము, ఇవన్నీ బ్రహ్మత్వ లక్షణం కలిగి ఉండడం ఇది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. అలా క్షత్రుడికి శాస్త్ర వ్యవస్థ, రాజ్యం చూసుకోవడము, వైశ్యులు అనేది రైతు వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం వైశ్యుల యొక్క ధర్మం అన్నమాట. అలాగే ఇవన్నీ సామర్థ్యం లేనివాడు, ఏం చేయలేని వాడు, ఆ బుద్ధి క్షీణించిన వాడు శూద్రుడు అన్నమాట. అంటే చెప్పిన అర్థం చేసుకునేవాడు ఇవి ముగ్గురికి సేవ చేసుకుంటూ ఉంటాడు, అతను శూద్రుడు అని చెప్పుకున్నమాట. ఇలాగా మొత్తానికి ద్విజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ కర్తవ్యాలతో యుక్తమే ఉండాలన్నమాట. అంటే మొత్తానికి బ్రాహ్మడు అధ్యాపన కార్యంలో యజ్ఞ యాజన కార్యం లీనమై ఉండేవాడు. అటువంటి బ్రాహ్మణులు మన శిష్ట వ్యక్తులు అంటాడు. అంటే ఆచరించే వాళ్ళు కేవలం ఊరికే జన్మనా బ్రాహ్మణత్వం కాదు, అంటే గుణకర్మ స్వభావాలకు అనుగుణంగా ఆ బ్రాహ్మణత్వ లక్షణం అయితే ఆచరిస్తున్నారో అటువంటి వ్యక్తి శిష్ట వ్యక్తి అంటాము. ఇంకా ఎలా ఉంటే వాళ్ళు శిష్ట వ్యక్తులు కుంభీ ధాన్య, అంతేకాదు బ్రాహ్మణులు అంటున్నామంటే దానికి ఒక విశేషం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ బ్రాహ్మణులు ఎలా ఉండేవారు అంటే కుంభీ ధాన్యాహ. ఆ బ్రాహ్మణులు ఎలా ఉండేవారు అంటే కుంభీధం, ఒక కుంభం అంటే గడ, ఒక కుండ, ఆ కుండలు ఎంత ధాన్యం ఉంటుందో అంతే పెట్టుకునే వాళ్ళు, అంతకని ఎక్కువగా పరిగ్రహించుకునే వాళ్ళం అట. కుంభీ ధాన్యం అంట, ఒక నెలకు సరిపడినంత వరకు మాత్రం పెట్టుకునే వాళ్ళం అట. ఇంకా కొంత సన్యాసులు ఉంటామట, వాళ్ళు ఈ రోజు వరకు ఆలోచిస్తామట, రేపు ఎల్లుండి కూడా ఆలోచించడమాట. కానీ బ్రాహ్మణులు కాబట్టి ఒక చోట వలస ఉంటారు కాబట్టి, ఎక్కడ అడవుల్లో ఉంటే ఋషులు మాస అడవుల్లో ఉంటే వాళ్ళు కాబట్టి కొంత దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి కుంభీ ధాన్యం, ఒక ఒక గడ నుండి మాత్రం పెట్టుకునే వాళ్ళం అంట. కావాల్సిన సామాగ్రి ధనధాన్యాలు మాత్రం ఉంచుకునే వాళ్ళం అంట. అందుకే ఎట్లా ఉండే బ్రాహ్మణులు కుంభీ ధాన్యాహ, ఒక కుండ నిండా మాత్రమే ధాన్యం ఉంచుకునే వాళ్ళు. అంతేగాని ఎక్కువ పరిగ్రహం మొత్తానికి పరిగ్రహం చేసుకునే వాళ్ళు కాదు, పరిగ్రహ వృత్తి ఉండేవాళ్ళు కాదన్నమాట. మనకి ఎంతైతే అవసరమో, ఇప్పుడు మన వస్త్రాలు ఉన్నాయి, ఎంతైతే మనకు వారానికి కావాల్సిన వస్త్రాలు 7 వస్త్రాలు కావాలంటే మనం అవి అనేకంగా మనం అలమారి నుండి అవే ఉంచుకుంటుంటాం అన్నమాట. అలాగే మనకు డబ్బు సంపత్తి, ఒక చోట ప్లాట్లు ఉన్నాయి, అవి ఒక చోటే కాకుండా అనేక చోట కొంటూ ఉంటామట. అంటే పరిగ్రహ వృత్తి అంటే అది మనం సంపత్తిని కూడబెట్టుకోవడం, సంపత్తి కూడబెట్టుకోవడం తప్పు కాదన్నమాట. కానీ ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి, పరమాత్మను పొందాలనుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ పరిగ్రహ వ్యక్తి ఉన్న వ్యక్తి ఇవన్నీ పరమాత్మను పొందలేడు. ఎందుకంటే ఆధ్యాత్మిక గ్రంథం చెప్పుకున్నామాట. ఇవన్నీ ఆ పరిగ్రహ వృత్తి ఉన్న వ్యక్తి దాని యొక్క దాయత్వం ఉంటున్నమాట. ఇప్పుడు ఇవన్నీ సంగ్రహించాలనుకోండి, ఆ సంగ్రహించిన వాటి యొక్క భయం కలిగి ఉంటుంది, వాటిని రక్షించాలి, వాటిని చూసుకోవాలి, అన్ని రకాల క్రియాకలాపాలు ఉంటాయన్నమాట. ఒక వస్తువు ఉందంటే దాన్ని బాగోగులు చూసుకుంటే ఒక ధర్మం అన్నమాట. అవన్నీ కూడా రక్షించేటువంటి భయం అనే కలిగి ఉంటుంది కాబట్టి దాని యొక్క బాగోగులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరిగ్రహ వృత్తి ఉన్న వ్యక్తి పరమాత్మను పొందలేమంట. కాబట్టి ఆ పరిగ్రహ వృత్తి ఉండకూడదు. అలాగే అలోలూపాహ, ఎటువంటి లోలూపత, లోభం ఉండకూడదు అన్నమాట. అంటే కామ క్రోధ లోభ మద మాత్సర్య, కామము క్రోధం లోభం అంటాం కదా, కామన పట్ల లోభం ఉండకూడదు, కామం క్రోధం ఉండకూడదు అన్నమాట. అలాగే ఏ వస్తువు వ్యక్తుల పట్ల అత్యంత ఆకాంక్ష కోరిక ఉండకూడదు అన్నమాట. అంటే మొత్తానికి కామ క్రోధ లోభ మత మాత్సర్యాలు ఉండకూడదు అన్నమాట. ఎటువంటి లోభ వృత్తి ఉండకూడదు, ఎటువంటి అత్యంత ఆకాంక్ష ఉండకూడదు, అటువంటి కోరిక అటువంటి కామన ఉండకూడదు అన్నమాట. లోభత్వం ఉండకూడదు. ఇటువంటి వ్యక్తులను శిష్ట వ్యక్తులు అంటారు, అలోలూపాహ. అలాగే అగృహ్యమాన కారణాహ, అగృహ్యమాన
కారణాహ అంటే ఒక వ్యక్తి ఒక పని చేశాడు అనుకోండి, మనం ఏదో ఒక వ్యక్తి పెద్ద దానం చేశాడు. ఏమంటా అండి, ఆ దానం ఇంత పెద్ద దానం చేశాడంటే ఏదో కారణం ఉంటుందండి. అంత కారణం లేకుండా ఏదో ఇస్తాడా? ఏదో ఒకటి పైన ఏదో కారణం ఉండే ఉంటుంది అని అనుకుంటాం. సామాన్యంగా కదా అనుకుంటారా? ఇంత పెద్ద సహాయం చేసే కారణం ఉంటుంది. ఏ కారణం ఉంటుంది? ఏదో సంపత్తి కోసమో, పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, లేదంటే అతని పేరు వేయిస్తారని చెప్పో, లేదంటే ఏదో ఒకటి అలా ఊహించుకుంటామండి. ఇంత పెద్ద దానం చేశాడంటే పేరు కోసం చేశాడు అని అనుకుంటాం. అంటే తప్పే ఉంది దాంట్లో. ఒకవేళ పెద్ద దానం చేశాడు, ఆ పేరు వచ్చింది, అది కీర్తింపబడుతున్నాడు. దాని తప్పే ఉంది దాంట్లో. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత పెద్ద త్యాగం చేశామంటే ఆ వ్యక్తి ప్రేరణాదాయకంగా ఉంటాడు కదా, దాంట్లో ప్రేరేపించి తప్పేం కాదు. ఒక పేరు తీసుకోవడం తప్పేం కదా, కీర్తింపబడడం తప్పేం కదా మాట. కానీ దాన్ని ఏ రకం తీసుకుంటామంటే, ఒక పేరు కోసం చేశాడండి, లోకేష్ ఉంది అంటే మాన ప్రతిష్ట సన్మానం కోసం ఆకాంక్ష ఉందిగా చేశాను అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. అగృహ్యమాన, ఆ వ్యక్తికి నేను ఒక పని చేస్తున్నా అంటే నాకు 10 మందికి పేరు వస్తుంది, లేదంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, లేదంటే నాకు మంచి ఇంకా ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి ఆశించి శిష్ట వ్యక్తులు ఎప్పుడు ఇచ్చేదన్నమాట. నిష్కారణంగా సేవ చేస్తారు, నిష్కారణంగా విద్యను బోధిస్తారు, నిష్కారణంగా పరోపకారం చేస్తామట. వాళ్ళు ఏదైనా ఆశించేదండి. పరోపకార వ్యక్తి ఇప్పుడు ఆశించేవాట, శిష్ట వ్యక్తి ఇప్పుడు అలా ఆశించేవాట. అందుకే గృహ్యమాన కారణం కదా, ఏదైనా కారణం ఉండి చేస్తున్నది, నాకు ఉపలబ్ధికి దీనివల్ల ఏదో నాకు కలుగుతుంది, భవిష్యత్తులో ఏదో నాకు సహాయంగా ఉంటాడు, ఉపకారం చేస్తాను ఆశించడం ఏమాట. ఆశించి విద్యను బోధించడం, ఆశించి ఉపకారం చేయడం ఏమాట. నిష్కారణంగా, కర్తవ్యంగా భావించి, మానవత్వంగా భావించి, ఇప్పుడు అవసరాన్ని భావించి, అంటే కారణాన్ని చూసి, సమస్యని చూసి, సందర్భాన్ని చూసి అతను ద్రవ్యాన్ని కానీ పదోపకారం కానీ ఏదో ఒకటి సేవ చేస్తామట. అందుకే ఎటువంటి కారణం లేకుండా నిష్కారణంగా, అగృహ్యమాన కారణాహ, ఎటువంటి కారణం లేకుండా సేవ చేసేటువంటి వ్యక్తులను శిష్ట వ్యక్తులు అంటారన్నమాట. కానీ ఈ రకంగా శిష్ట వ్యక్తులు ఈ రకంగా ఉంటదన్నమాట. అది కొన్ని మనకు అట్లా ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళని శిష్ట వ్యక్తులు, సభ్య వ్యక్తులు అని చెప్పి చెప్పుకుంటామట అని మహర్షి పతంజలి మహాభాష్యం చెప్పారన్నమాట. అందుకే అలాగే ఇంకేం చెప్పండి, కించిత్ అంతదైనా కొంచెం సంకేత మాత్రం చేత కస్యాశ్చిత్ విద్యాయాం పారంగత, ఏదైనా కొన్ని సంకేతం ద్వారా గురువు చెప్పినప్పుడు దాన్ని తెలుసుకొని దాంట్లో విశేషంగా నైపుణ్యం పొందదు. ఒక విషయంలో కొంచెం సంకేత మాత్రం చేత కూడా చాలా మంది బుద్ధిమంతులు ఎలా ఉంటుందండి, ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని చాలా దాంట్లో నైపుణ్యాన్ని దాని విశిష్టత్వాన్ని పొందుతామాట. అది కించిత్ అంతదైనా కస్యాంశ్చిత్ విద్యాయం, ఏదైనా ఒక విద్యలో పారంగతాహ, అత్యంత పారంగతను పొంది ఉన్నాడట, అత్యంత నైపుణ్యాన్ని పొంది ఉన్నాడన్నమాట. తత్ర భవంతః శిష్ట, అటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో శిష్ట వ్యక్తులుగా భావించాలి అని చెప్పి మహర్షి పద్ధతి కొన్ని లక్షణాలు ఇక్కడ మనం చెప్పాలి. అనేక లక్షణాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని లక్షణాలు మనం కుంభిధాన్య, బ్రాహ్మణాహ, అలోలూపాహ, అగృహ్యమాన కారణాహ, ఎటువంటి కారణం లేకుండా కర్మ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, విద్యను బోధించేవాళ్ళు, అలా అన్ని రకాల సహాయపడేవాళ్ళు, పరోపకారం చేసేవాళ్ళు అనమాట. అలాగే ఒక విషయం పట్ల ఒక విద్యలో అత్యంత నైపుణ్యాన్ని పొందేటువంటి దాంట్లో విశిష్టత్వాన్ని పొందినవాడు అనమాట. అటువంటి వ్యక్తులు తత్ర భవంతః శిష్ట, అటువంటి వ్యక్తులు శిష్ట వ్యక్తులు అని చెప్పి మహర్షి పతంజలి మహాభాష్యంలో ఈ రకంగా వ్యాఖ్యానించదన్నమాట. ఏంటండి అలోలుపాహ? ఎటువంటి లోలుపత, ఎటువంటి లోభం లేదన్నమాట ఆ వ్యక్తికి. ఎటువంటి లోభం లేదు, ఎటువంటి కామన, ఎటువంటి కోరిక లేదన్నమాట. లోలుపత, లాలచ్ అంటాం కదా, ఎటువంటి ఆకాంక్ష లేదన్నమాట. లోభి అంట, లోభి వ్యక్తి ఇతను ఏం ఖర్చు చేయడు, అలాగే ఉంచుకుంటుంటాడండి, అసలు ఒక పైసా ఖర్చు పెట్టాడు. అటువంటి వ్యక్తి పిసినాది అంటాం కదా. అవునండి. అటు లోలుపుతా ఉండదు. అలాగే దాంట్లో కామ, క్రోధ, లోభ, మత, వాత్సల్యం ఇవన్నీ కూడా లేనటువంటి వాడు అనమాట. అంటే అదొకటే తీసుకోము, కామ, క్రోధ, లోభ, మత, మాత్సల్యం లేనటువంటి వాడు అనమాట. అటువంటి వ్యక్తిని ఇక్కడ మన శిష్ట వ్యక్తిగా పరిగణించాలి. ఎక్కడ కామన ఉంటుంది అక్కడ లోపు స్వార్థం వచ్చిన చోట అక్కడ దోషం ఉంటుందన్నమాట. స్వార్థం నిష్కారణంగా, అందుకే అగృహ్యమాన కారణం అని చెప్పి విశేషణాలు ఇచ్చామట. ఎటువంటి నిష్కారణంగా కర్మ చేయాలన్నమాట. ఆశించి పనిచేసే వ్యక్తి దానికి తాత్కాలిక ఫలితం వస్తుంది, దానికి తప్పుడే ఒక మహాదానం చేసే, మహాత్యాగం చేశాడు, దాని పేరు పరిచయం ఉంటాయి. కానీ అది కూడా ఆశించుకోండి. మహాని వ్యక్తి, శిష్ట వ్యక్తి ఆశించుకోండి. నువ్వు కర్మ చేయడం అంటే నీ వంతు, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాసి అన్నట్టుగా మనకు కర్మ చేయడం మన వంతు. శిష్ట వ్యక్తి అలాగే చేస్తాను, ఆశించేది నాకు ప్రతిఫలంగా ఏమి ఇస్తాను ఆశించి ఎవరు చేయాలి శిష్ట వ్యక్తి. పోయిన ఆశించి చేస్తున్నారో ఆశించి దానికి నువ్వు కర్మకు బదులు కర్మ అడుగుతున్నావు, అది వస్తుంది. కానీ విశేషం పుణ్య ప్రాప్తి, పుణ్య ఉపలబ్ధి కలగదన్నమాట. పరమాత్మ దగ్గర కావాలంటే నీకు ఇలాంటి లక్షణాలతో కలిగి ఉన్నప్పుడే, శిష్టత్వాన్ని కలిగి ఉన్నప్పుడే నువ్వు పరమాత్మకు దగ్గర కాగలుగుతావు, పరమాత్మకు అనుగ్రహం నీకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ
మహర్షి వచనాన్ని మనం ఉల్లేఖించుకున్నాం. అలాగే అంతేకాదు మనుస్మృతి యొక్క వచనం చెప్తుంది దీంట్లో. తథా మనుస్మృతితో కూడా ఈ విషయాన్ని చెప్పారన్నమాట. శిష్ట వ్యక్తి ఎవరంటే పరిభాష చెప్పారు. ధర్మేణ అధిగతో యైస్తు వేద సంపరిబ్రహ్మణ తే శిష్టా బ్రాహ్మణా జ్ఞేయా శృతి ప్రత్యక్ష హేతవ అని చెప్పి మహర్షి మను కూడా ఏం చెప్పాడు? ధర్మేణ అధిగత, నిజంగా శిష్ట వ్యక్తి ఎప్పుడు ధర్మాన్ని కలిగి ఉంటాడండి. ఎప్పుడు ధర్మబద్ధతో ధర్మయుక్తంగా ఉంటామంటే ఇప్పుడు అధర్మం లేశమాత్రం కూడా ఉండే అతని యొక్క జీవితంలో, అతని యొక్క కార్యకాలంలో. శిష్ట వ్యక్తులు ఉంటుంది, ధర్మబద్ధాన్ని కలిగి ఉంటుంది, ధర్మాత్మను, ధర్మము, సత్యము, న్యాయాన్ని ఆచరించి ఉంటుంది అన్నమాట. అందుకే ఏమంటున్నా అంటే మహర్షి మను కూడా ధర్మేణ అధిగతో జయిస్తూ, ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నదో, దాన్ని తెలుసుకొని ఉన్నదో అటువంటి వ్యక్తులు వేద సంపరిబ్రహ్మణ, వేదము, వేదానికి గ్రంథాలు, బ్రాహ్మణాలు, ఉపనివేదాలు, అలాగే దర్శన గ్రంథాలు ఏవైతున్నాయో, అంటే మనకు ఆ వైదిక సాహిత్యాలు ఏవైతున్నాయో, ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, శిష్ట గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మోక్షాన్ని ఇచ్చే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వాటిని తెలుసుకున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో తే శిష్టాహ బ్రాహ్మణ, వాటి శిష్ట వ్యక్తులు, వాటి బ్రాహ్మణులు అని చెప్పి చెప్పుకున్నాడు. అది శిష్ట బ్రాహ్మణుని చెప్పుకున్నాడు. ఏంటి? వేద సంపరిబ్రహ్మణ, వేద అంటే సంపరిబ్రహ్మణ అంటే వేదం, వేదానికి గ్రంథాలు, ఉపనిషత్తులు అన్ని వచ్చేస్తామట. అంటే వేదం అంటే వేదాన్ని ఆశ్రయించే సమస్త విద్యలన్నీ కూడా వేదం కాదు కదా, సమస్త విద్యలు కూడా వేదమే కాదనమాట. అంటే బ్రాహ్మణ గ్రంథాలైనా, ఉపవేదాలైనా, ఆయుర్వేదమైనా, ధనుర్వేదమైనా, ఇవన్నీ అన్ని గ్రంథాలు, ఉపనిషత్తులు, షడంగాలు, ఉపాంగాలు, ఇవన్నిటికి కూడా, ఉపనిషత్తులకు అన్నిటి కూడా ఆధారం, ఇంకా ఏవైతే మన కళలు ఉన్నాయో అన్నిటికీ ఆధారం వేదమే అన్నమాట. అందుకే సంపరిబ్రహ్మణ, ఇటువంటి వేదాధ్యయనం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నదో వారి శిష్ట వ్యక్తులు అని చెప్పి. ఎందుకంటే ఇటువంటి అన్ని చదివిన వ్యక్తి శిష్టంగానే ఉంటున్నమాట. ఎవరు అపవాదం వదిలేసే, కానీ అటువంటి వ్యక్తి చదువుకున్నట్టు ఇవన్నీ గ్రహించబడ్డాయంటే అని శిష్ట వ్యక్తి ధర్మాత్మ అయినాడు కాబట్టి ఇవన్నీ విద్యను అంగీకరించుకోగలిగాడు, స్వీకరించుకోగలిగాడు. అందుకే తే శిష్టాహ బ్రాహ్మణ జయ, అటువంటి శిష్ట వ్యక్తులు బ్రాహ్మణులు తెలుసుకోవాలి. ఇది శృతి ప్రత్యక్ష హేతవ. ఇక శృతి మనకి, వేదం మనకు ప్రత్యక్షంగా ఈ రకంగా ప్రస్తావిస్తున్నమాట. కాబట్టి అటువంటి శిష్ట వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. అటువంటి శిష్ట వ్యక్తుల ద్వారా ఏదైనా వదిలేయబడి అది పరిగృహ్యంతే అంటే త్యాగం చేయబడిన, వదిలేసి పెట్టిన అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకు అదే విధంగా సమాధానం, వాళ్ళు చెప్పలే అంటే లేదని కాదు, అక్కడ వాళ్ళకు ఇదే విధంగా సమాధానం చెప్పుకోవాలని చెప్పి సమాధానం చెప్పాడు సిద్ధాంతి. కాబట్టి ఈ రకంగా శిష్ట వ్యక్తి కూడా ఒక పరిభాష మనకు ఇక్కడ చెప్పబడింది. అస్తు. శిష్ట వ్యక్తికి మనుస్మృతిలో, అలాగే మహర్షి యొక్క వచనాన్ని, మహాభాష్యం యొక్క వచనాన్ని కూడా మనం ఉల్లేఖించుకున్నాం. అటువంటి శిష్ట వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండాలి. అటువంటి శిష్ట వ్యక్తుల యొక్క సాంగత్యం ఉన్నప్పుడు మనకు ధర్మబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి, ఒక జ్ఞానబద్ధమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అది ధర్మ మార్గంలో ఉంటూ విద్యను అభ్యసిస్తూ మోక్షత్వాన్ని పొందగలుగుతాం, అంటే పరమాత్మకు దగ్గర కాగలుగుతాము. ఇటువంటి శిష్టత్వాన్ని కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నదో వాళ్ళు ధర్మాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నదో వారిని శిష్ట వ్యక్తిగా, సభ్య వ్యక్తిగా పరిగణించాలని చెప్పి ఇక్కడ ఈ 12వ సూత్రంలో మనం చెప్పుకున్నామండి. ఇందులో ఒక సందేహం చెప్పండి. ఈ రకం 12వ సూత్రం మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఇదే విషయాన్ని తీసుకొని కొంచెం ఇంకా పొదుపక్ష ఆక్షేపిస్తూ దానికి సమాధానం చెప్పబడుతుంది. అదంటూ మనం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎవరికైనా సందేహం ఉంటే ఈ 2 సూత్రాలు స్పష్టమయ్యాయి అందరికి? స్పష్టంగానే ఉంది మహోదయ. మహోదయ రేపు హాలిడే ఇస్తున్నారా మహోదయ? మీనా గారు ఒక నిమిషం ఆగండి. ఏతస్మిన్ ఆర్యావర్తే నివాస అంటే ఆర్యవర్తే అంటే ఇక్కడ ఏంటి ఉద్దేశం మహోదయ? అదే ఈ మొత్తం ఇప్పుడు మనకు మన భారతదేశం ఎన్ని భాగాలు ఉన్నాయో అప్పుడు అంతే భిన్న భిన్న రాజ్యాలు ఉండే, అంత అఖండంగా ఉండే ఆర్యావర్త దేశం అంట. మొదట్లో అంటే ఇన్ని మన పేర్లు పెట్టుకున్నాం కానీ మన దేశంలో ఉండే, మన భారతదేశంలో అనేక రాజ్యాలు ఉన్నాయి కదా, అవన్నీ అప్పుడు అఖండంగా ఉండే. ఆర్యావర్త దేశం ఒకే దేశం చెప్పేవాళ్ళం అన్నమాట. ఈ భూభాగం అంతా ఆర్యావర్త దేశం అని చెప్పుకునే వాళ్ళం అన్నమాట. అంటే ఆదిలు ఇప్పుడు మనకు భిన్న భిన్నంగా ఉండేవాళ్ళు కాదన్నమాట. ప్రతి రాజ్యం భిన్న భిన్నంగా ఉండేది కదా. ఇప్పుడు ఇక భిన్న భిన్న భాగాలుగా విభాగం చెంది లేదా అప్పుడు చాణక్య కాలంలో చాణక్య వచ్చిన తర్వాత అనేక భూభాగాలు అయిపోయాయి. అంతకంటే ముందు అఖండంగా ఉండేది, భూభాగం అంతా అఖండంగా ఉండేది. అందుకే అప్పుడు అందరినీ ఆదిలు అంటే శ్రేష్ఠ వ్యక్తులు, అంటే సజ్జనులుగా ఉండేవాళ్ళు అన్నమాట. ఆదిలు అంటే శ్రేష్ఠ వ్యక్తులు, ధర్మాన్ని అనుసరించే వాళ్ళు, న్యాయబద్ధంగా ఉండే, సత్యాన్ని ఆచరించే వాళ్ళు, వాళ్ళందరూ ఆదిలు అనేవాళ్ళు అన్నమాట. అలాగే ఆర్యావర్త దేశంగా ఒకే భూభాగంగా ఉండేది. ఇప్పుడు అనేక భూభాగాలుగా చెందాడు, అనేక రాజ్యాలుగా రూపాంతరం చెందాయన్నమాట. అట్లా ఆర్యావర్త నివసించే వాళ్ళు ఏవైతే ఉన్న బ్రాహ్మణులో వాళ్ళు ఈ రకంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఓకేనా? ఇటువంటి
అప్పుడు ఎందుకంటే మహర్షి పతంజలి కాబట్టి అప్పుడు వాళ్ళ కాలంలో అంతా ఆర్యవర్త దేశం అంతా ఒకే భూభాగంగా ఉండేది కాబట్టి అక్కడ శిష్ట వ్యక్తులు ఉండేది. అందుకే ఈ భూభాగం నివసించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ఇలాగ ఉన్నట్లయితే వారిని శిష్ట వ్యక్తులని గ్రహించండి, గమనించండి అని చెప్పి దానికి పరిభాష మనకు చెప్పబడింది అన్నమాట. ఆం మహోదయ. ఆం. కాబట్టి బ్రాహ్మణాః కుంభీధాన్యాః అలోలూపాః అగృహ్యమాణ కారణాః కించిత్ అంతరేణ కస్యాంచిత్ విద్యాయం పారంగతాః తత్ర భవంతః శిష్టాః అని చెప్పి ఇక్కడ అద్భుతంగా చెప్పండి. కాబట్టి ఈ రకంగా మనం పరిగ్రహ నిజంగా పరమాత్మకు దగ్గర కావాలంటే పరిగ్రహ వృత్తి ఉన్నట్లయితే మనకు అక్కడ పరమాత్మకు దగ్గర కాలేము. అందుకే కామ క్రోధ లోభ మద మాత్సర్యట్లు కూడా మనం పరమాత్మ దగ్గర కాలేము. అలాగే ఏం చేసినా ప్రతిఫలం ఆశించి చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను, నా పేరు వస్తుంది, నాకు మంచి ప్రతిష్ట వస్తుంది, నేను 10 మంది బాగా అనుకుంటాను, బాగా చదువుతున్నాను అనుకుంటాడు, బాగా దానం చేస్తున్నాను అనుకుంటాడు, బాగా లోకప్రియుడు అనుకుంటాడు, లేదంటే బాగా అని ఏదో ఒకటి మనం ఇతరులు మనం మెచ్చుకోవాలి అనే భావంతో మనం చేసినట్లయితే అవన్నీ కూడా ఏమవుతాయంటే దోషయుక్తం అవుతాయండి. దోషయుక్తం అంటే అక్కడ కామన ఉంటుంది. కామన ఉన్న చోట మళ్ళా పరమాత్మకు దగ్గర కాలేము, పరమాత్మ ప్రీతి కలగలేదు అనమాట. కామన ఉండకు, నిష్కామత ఉండాలన్నమాట. నేను కర్తవ్యం, నా ధర్మం, నా భావించి నువ్వు చేసినట్లయితే అక్కడ నీకు యోగ్యత ఉత్పన్నమవుతుంది. అందుకే అగృహ్యమాన కారణం, ఎటువంటి కారణం ఉండకూడదు, నిష్కారణంగా చేయాలి. అందుకే బ్రాహ్మణే నిష్కారణ ధర్మ షడంగో వేదో అద్యయో జయశ్చ అని మహాభాషణలో వచ్చేస్తున్నారు. బ్రాహ్మణ్ యొక్క కర్తవ్యం అంటే, ద్విజుని యొక్క కర్తవ్యం అంటే నిష్కారణ ధర్మ. వేదాలను వేదానికుల గ్రంథాలను చదవడం అనేది నిష్కారణమైన ధర్మం. ఎటువంటి కారణం లేకుండా మనము ఎటువంటి కామన లేకుండా మనం అధ్యయనం చేయాలి. షడంగో వేదో అధ్యయ, షడంగాలు వేదాలు అధ్యయనం చేయాలని చెప్పి మనకు బ్రాహ్మణ యొక్క వచనం చెప్తున్నాం. మహాభాషణ యొక్క వచనం ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఉందామంట. నిష్కారణంగా చదవాలి, ఆశించకూడదు అన్నమాట. ఏదో ఒక కర్మ చేసామో ఇంత విషయం చెప్పారంటే దాంట్లో నీకు వ్యర్థం కాదన్నమాట. వ్యర్థమైనది ఏది ఉపదేశించబడదు అన్నమాట. ఇంత వేదాధ్యయనం చేస్తున్నామంటే దానికి వ్యర్థంగా ఉంటుందా? దాంట్లో నీకు ఒక మహోన్నతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విజ్ఞానమే నీకు ఉంటుంది. అందుకే దాంట్లో కారణం ఆశించి ప్రతిఫలాన్ని ఆశించి మనం ఏ కర్మ చేయకూడదు. ఒక పుట్టమ చేసిన విద్యార్థిని చేస్తున్నామంటే నిష్కారణ ధర్మ షడంగో వేదో అధ్యయ అని చెప్పి మనకు మహాభాషణలో వచనం కనిపిస్తున్నమాట. కాబట్టి శిష్ట వ్యక్తులు మనం గమనించాలి, వారి యొక్క సాంగత్యంలో ఉండాలి. అప్పుడు పరమాత్మ యొక్క పట్ల అనుభూతి కలుగుతుంది. మొత్తానికి ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నామంటే జగజ్జన్మాది కారణం, ప్రకృతి ఉపాదాన కారణం, బ్రహ్మ నిమిత్త కారణం చెప్పడానికి ఇవన్నీ మనం చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి పొదుపక్షి ఆక్షేపించడానికి సమానం చెప్పే తర్కం అనేది యుక్తి సంగతి కానీ తర్కం కానీ ఏదాన్ని కూడా నీ దోషంగానే ఉంటుంది. అసత్యుడు కాదు, అసత్యు సత్తా ఉత్పన్నం కాదు. అక్కడ అసత్ అంటే అప్రకట అవస్థ తీసుకోండి, సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉన్న తత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని తీసుకుని పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని సృష్టిని నిర్మించాడు, అదే అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మసత్తా ప్రకృతి సత్తా అనేది భిన్నంగా ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు. అస్తు మహోదయ. ఇంకోటి ఇక్కడ యత్ కారణం అగృహ్యం తత్ అగృహ్య కారణమా మహోదయ? అగృహ్యమాన కారణాలు ఏంటంటే ఆశించి చేయమంట, ఎటువంటి కారణం లేకుండా నిష్కారణం అని చెప్పాను కదా. నిష్కారణంగా చేసేవాళ్ళు, నిష్కారణంగా పరోపకారం చేసేవాళ్ళు, నిష్కారణంగా ఏదైనా ఉపకారం చేసేవాళ్ళు. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.